మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. 2024 జూన్ 22 శనివారం రోజు ఏరువాక పౌర్ణమి రాబోతోంది. జ్యేష్ఠ పౌర్ణమినే ఏరువాక పౌర్ణమి అని కూడా అంటారు. అయితే ఈ ఏరువాక పౌర్ణమి వచ్చేలోపు ఈ వీడియోని చూస్తే చాలు, ఈ కథలను వింటే చాలు, 1 గంటలో మీ సుడి తిరిగిపోతుంది. కష్టాలు, బాధలు, దోషాలు పోతాయి. మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది. పట్టిందల్లా బంగారం అవుతుంది. రాజయోగం పడుతుంది. ఏరువాక పౌర్ణమిలోపు ఈ కథలు వింటే చాలు, జన్మ జన్మల పాపాలు పోతాయి. కోటి జన్మల పుణ్యం వస్తుంది. సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. అదృష్టం పడుతుంది. మీకు అన్ని శుభాలే జరుగుతాయి. పురాణాలలో జ్యేష్ఠ పౌర్ణమికి ప్రత్యేక స్థానం ఉంది. ఎందుకంటే ఈరోజే రైతులు భూమి పూజ చేసి వ్యవసాయ పనులు ఆరంభిస్తారు. అందుకే ఏరువాక పౌర్ణమి అంటారు. పంచభూతాత్మకమైన ప్రకృతిని దైవంగా ఆరాధించటం భారతీయుల సాంప్రదాయం. భూమిని భూమాతగా కొలుస్తారు. వ్యవసాయం మానవ మనుగడకు జీవనాధారం. అందుకే దీన్ని యజ్ఞంలాగా పవిత్రంగా భావించి చేస్తారు. అందుకే పొలంగట్లపై చెప్పులేసుకుని నడుస్తారు. కానీ పొలాలు లోపలకు దిగేటప్పుడు మాత్రం చెప్పులు వేసుకోరు. ఎందుకంటే ఆ క్షేత్రాన్ని దైవ సమానంగా భావిస్తారు రైతులు. వ్యవసాయ పనులు ప్రారంభించేందుకు ముందు భూమి పూజ చేయటం ఆనవాయితీగా వస్తున్న ఆచారం. పొలాల్లో మోది దుక్కి దున్నడాన్ని ఏరువాక అంటారు. ఏరు అంటే ఎద్దులను కట్టి దున్నడానికి ఆరంభమని చెప్తూ ఉంటారు. జ్యేష్ఠ పూర్ణిమ రోజు రైతులు ఎడ్లను కడిగి కొమ్ములకు రంగులు పూసి గజ్జెలు గంటలతో అలంకరించి పూజిస్తారు. వాటికి భక్ష్యాలు సమర్పించి మేళ తాళాలతో ఊరేగిస్తారు. ఇంకా చెప్పాలంటే నాగలి సారించి పనులు ప్రారంభించడానికి మంచి నక్షత్రం జ్యేష్ఠం అని జ్యోతిష్య శాస్త్రం చెప్తోంది. ఆ నక్షత్రంతో చంద్రుడు పూర్తిగా ఉండే రోజు జ్యేష్ఠ పూర్ణిమ. ఔషధులకు సన్యాసినికి అధిపతి అయిన చంద్రుడు జ్యేష్ఠ నక్షత్రానికి చేరువలో ఉన్న తరుణంలో ఏరువాక పూర్ణిమ శుభ ఫలితాలను అందిస్తాడు. అందుకే జ్యేష్ఠ పూర్ణిమ నాడు మొదటిసారి పొలాన్ని దున్నటం సెంటిమెంట్. ఈ జ్యేష్ఠ పూర్ణిమ నాడు సత్యనారాయణ స్వామిని ఆరాధించటం ఎంతో ఉత్తమం. ఈ రోజున చేసే వస్త్రదానాలు విశేష ఫలితాలను ఇస్తాయి. జ్యేష్ఠ పూర్ణిమనే జగన్నాథ పూర్ణిమ, స్నాన పూర్ణిమ, దేవసాన పూర్ణిమ అని కూడా అంటారు. అనడానికి వెనుక ఒక విశేషం ఉంది. పూర్వము ఇంద్రద్యుముడనే రాజు జగన్నాథ స్వామికు 108 కుంభాలతో చందనం కలిపిన నీటితో స్నానయాత్ర చేశాడు. స్నానయాత్ర తర్వాత 15 రోజుల పాటు స్వామి తన దర్శనం నిషేధించారు. ఆ స్నానయాత్ర జ్యేష్ఠ పూర్ణిమ నాడు ప్రారంభమైంది. స్కాందపురాణంలోని ఒక గాథ ప్రకారం శ్రీకృష్ణుడు జగన్నాథునిగా అవతరించింది ఈ జ్యేష్ఠ పూర్ణిమ నాడే. అందుకనే ఈ రోజును జగన్నాథ పూర్ణిమ పేరిట అత్యంత వైభవంగా జరుపుకుంటారు. ఇక ఈరోజే వట సావిత్రి వ్రతం కూడా చేస్తారు. ఈ వ్రతం ఒక్కో చోట ఒక్కో రోజు ఆచరించే ప్రత్యేకత కూడా ఉంది. వట వృక్షమును కొంతమంది అశ్వత్థ నారాయణుడు అని భావించి లక్ష్మీదేవిని కూడా పెట్టి పూజిస్తారు. కొంతమంది శివపార్వతులుగా భావించి పూజిస్తారు. సావిత్రి అల్పాయుష్కుడైన తన భర్త సత్యవంతుణ్ణి కాపాడుకోవటం కోసం నారదుని ద్వారా ఉపదేశం పొంది ఆచరించి సత్ఫలితము పొందిన వ్రతం ఇది. ఆ తల్లి తన భర్తను బ్రతికించుకున్న ఈ రోజు వటసావిత్రి వ్రతముగా ఈనాటికి కూడా ఆచరింపబడుతోంది. ఏరువాక పౌర్ణమి సందర్భంగా రైతు పాము కథను వింటే చాలు, పేదరికం అనేది మీ దరిదార్పులోకి కూడా రాదు, లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది. పూర్వం ఒక గ్రామంలో ఒక రైతు ఉండేవాడు. ఆ రైతు ఎద్దుల సహాయంతో పొలం దున్నేవాడు. ఒకరోజు రైతు పొలం దున్నటం ప్రారంభించాడు. పొలమంతా దున్నేశాడు కానీ 4 మూల భాగాలు మాత్రం మిగిలిపోయాయి. ఎందుకంటే ఆ మూలకు నాగలి వెళ్ళలేదు. పొలం మధ్య భాగమంతా దున్నేశాడు. ఇక 4 మూలలు మాత్రం మిగిలాయి. వాటిని చేతితో దున్నటం ప్రారంభించాడు. 3 మూలల్లో దున్నటం అయిపోయింది. ఇక చివరిగా 4వ మూలకు వచ్చి చూశాడు. 4వ మూల దున్నుతూ ఉండగా ఆ రైతుకు పాము పుట్ట కనిపించింది. అయితే ఆ రైతు ఆ పుట్ట చీమలు కట్టాయి ఏమో, పాములు ఇందులో ఉండటం లేదేమో అని ఆ పుట్టను త్రవ్వటం ప్రారంభించాడు. అయితే ఒక్కసారిగా ఆ రైతుపై రక్తం మరకలు పడ్డాయి. రైతు ఆ రక్తం మరకలు ఎక్కడి నుండి పడ్డాయా అని చూసుకున్నాడు. ఇంతలో అతని
కాళ్ళ దగ్గర ఒక పాము 2 ముక్కలై ఉంది. అది చూసి రైతు చాలా బాధపడ్డాడు. ఇక చేసేది ఏమీ లేక ఆ పామును తన పొలంలోనే ఒక మూలన గొయ్యి తీసి పాతిపెట్టి ఆ పాముకు క్షమాపణ చెప్పుకున్నాడు. మళ్ళీ పుట్ట వద్దకు వచ్చి చూశాడు. పుట్టలో చిన్న పాము పిల్ల ఉంది. అది నాగుపాము. చనిపోయిన పాము కూడా నాగుపామే. రైతు ఆ చిన్న నాగుపామును చూసి చాలా బాధపడ్డాడు. ఇప్పుడు ఈ పాము పిల్లకు పాలు ఎవరు పోస్తారు? దీనికి ఆహారం ఎలాగా? దీనిని ఎవరు రక్షణగా చూసుకుంటారు అని ఆలోచించాడు. రైతు ఇలా అనుకుంటున్నాడు, నేను ఈ పామును అనాథను చేశాను కాబట్టి ఈ పామును రక్షించే బాధ్యత నేనే తీసుకుంటాను. దీనిని నా కొడుకుతో సమానంగా పెంచుతాను. ఈ పాము పిల్లను కూడా నా కొడుకుగా భావించి పెంచుకుంటాను అని అనుకుని పుట్టను ఇంకొంచెం తవ్వి ఆ పాము పిల్లను చేతిలోనికి తీసుకొని ఒక సంచిలో వేసి ఇంటికి తీసుకుని వెళ్ళాడు. రైతు తన భార్యను పిలిచి పొలం దగ్గర జరిగిందంతా కూడా చెప్పాడు. అది విని ఆమె కూడా చాలా బాధపడింది. పామును పెంచుకోవడానికి ఆమె అంగీకరించింది. రైతుకు ఒక చిన్న పిల్లవాడు కూడా ఉన్నాడు. రైతు భార్య ఇలా అంటుంది, ఇక నుండి మనకు 2 కొడుకులు, వీరిద్దరినీ మనం సమానంగా పెంచుదాము అంటుంది. రైతు చాలా సంతోషిస్తాడు. ఇక పుట్ట దగ్గరకు నాగిని వచ్చి పుట్టలో తన భర్త తన కొడుకు లేకపోవటం చూసి చాలా బాధపడుతుంది. పాము అక్కడ ఉన్న రక్తం మరకలను చూసి ఎవరో తన భర్తను తన కొడుకును చంపేశారని బాధపడుతుంది. నాగిని శివాలయంలోనికి వెళ్ళి శివుడు ముందు బాగా ఏడుస్తుంది. నా భర్తను నా కొడుకును చంపిన వారిని వదలను, నేను నా పగను సాధించే వరకు నిద్రపోను అంటూ శివుడు ముందు ప్రతిజ్ఞ చేస్తుంది. నాగిని పుట్ట దగ్గరనే ఏడుస్తూ ఉంటుంది. మరుసటి రోజు రైతు పొలం దగ్గరకు రావటం చూసింది. రైతును చూసిన పాము, ఈ రైతే నా భర్తను నా కొడుకును చంపి ఉంటాడా? ఒకవేళ అదే నిజమైతే నేను ఇతన్ని బ్రతకనివ్వను అని అనుకుంటుంది. రైతు తీసుకువచ్చిన నాగలిపై రక్తం మరకలు ఉండటం చూసి పాము, ఈ రైతే నా భర్తను కొడుకును చంపాడు, ఇక ఇతన్ని వదలను అంటూ ముందుకు వెళ్ళిపోయింది. ఇంతలో పాముకు మరొక ఆలోచన వచ్చింది. నేను ఇతన్ని చంపితే ఏమవుతుంది? అదే ఇతని కుటుంబ సభ్యులను, తన భార్యనో తన పిల్లలనో చంపితే అప్పుడు ఈ రైతుకు నా బాధ ఏమిటో అర్థమవుతుంది. ముందుగా ఇతనికి ఇష్టమైన వారిని ఒకరిని చంపి ఆ తర్వాత రైతును చంపుతానని నిర్ణయం తీసుకుంది. రైతు పొలం పని ముగించుకొని ఇంటికి బయలుదేరాడు. రైతు వెనకాలే పాము కూడా వెళ్ళింది. పాము రైతు ఇంటి వరకు వెళ్ళింది. రైతు ఇంట్లోకి వెళ్ళటం చూసి పాము కూడా ఇంట్లోకి వెళ్ళబోయింది. ఇంతలో రైతు భార్య తలుపు వేసేసింది. పాము ఏం చెయ్యాలో ఆలోచిస్తూ అక్కడే రైతు ఇంటి బయటనే చెత్త కుప్పలో దాక్కుని చూస్తూ ఉంది. రైతు బయటకు వస్తాడేమో, తలుపు తీస్తారేమో అని రాత్రంతా ఆ ఇంటి వైపే చూసింది. ఇక మరుసటి రోజు ఉదయాన్నే రైతు భార్య వాకిట్లో ముగ్గు వేయడానికి బయటకు వచ్చింది. రైతు పొలానికి వెళ్ళడానికి అన్నీ సిద్ధం చేసుకుంటూ ఉన్నాడు. ఎవరి పనుల్లో వారు నిమగ్నమై ఉన్నారు. ఇదే సరైన సమయం అని భావించి నాగిని ఇంటిలోనికి వెళ్ళింది. ఉయ్యాలలో ఉన్న బాలుణ్ణి చూసి, నేను ఈ బాలుణ్ణి కాటేస్తాను, అప్పుడు ఈ రైతుకు పుత్ర శోకం ఎలా ఉంటుందో తెలుస్తుంది అని అనుకొని ఆ బాబును కాటేసింది. బాబు చాలా చిన్నవాడు కావటంతో పాము విషం చాలా త్వరగా బాబు ఒంట్లోకి పాకేసింది. పాము బుసకుట్టిన శబ్దం విన్న రైతు పాము పిల్లను పెట్టిన బుట్ట వంక చూశాడు. కానీ పాము పిల్ల ఇంకా నిద్రపోతూనే ఉంది. ఇంతలో రైతు దృష్టి ఉయ్యాలలో ఉన్న బాబుపై పడింది. ఉయ్యాల నుండి పాము బయటకు రావటం చూసిన రైతుకు గుండాగినంత పనయింది. పాము గుమ్మం నుంచి బయటకు వెళ్ళేటప్పుడు రైతు భార్య ఇంట్లోకి వస్తుంది. పామును చూసిన భార్య చాలా భయపడింది. రైతు మరియు రైతు భార్య మనసులో ఇలా అనుకుంటారు, ఈ పాము ఖచ్చితంగా ఈ పాము పిల్లకు సంబంధించిందే అయి ఉంటుంది. ఇది పగ తీర్చుకోవడానికి నా కొడుకును చంపడానికి వచ్చింది అని అనుకున్నారు. ఇద్దరూ ఒకేసారి బాబు ఉన్న ఉయ్యాల వద్దకు వచ్చి చూశారు. బాబు నీలం రంగులోనికి మారిపోయాడు. నోటి నుండి నురగ వస్తుంది. రైతు మరియు రైతు భార్య వారి ఊరిలో ఉన్న డాక్టర్ దగ్గరకు వెళ్ళారు. బాబును పరీక్షించిన డాక్టర్ బిడ్డ చనిపోయాడని చెప్పాడు. రైతు మరియు రైతు భార్య చాలా ఏడ్చారు. బాబు శవాన్ని తమ పొలంలోనే పాతిపెట్టారు.
రైతు మరియు రైతు భార్య బాధపడటం చూసిన పాముకు ముందు జాలి వేసింది. కానీ తరువాత నా భర్తను నా కొడుకును చంపిన వారికి తగిన శాస్తి జరిగిందని సంతోషించింది. తర్వాత రైతు భార్య ఇంటికి వచ్చారు. ఇక నుండి మనకు ఒక్కడే కొడుకు, ఈ పాము పిల్లనే మనం జాగ్రత్తగా పెంచుకుందాం అని అనుకుంటారు. ఇలా కొంతకాలం గడిచింది. నాగిని మళ్ళీ రైతు ఇంటికి వచ్చింది. రైతును కాటు వేయడానికి నాగిని రైతు ఇంటిలోనికి వెళ్ళింది. అప్పుడు రైతు మరియు రైతు భార్య పాము పిల్లకు పాలు పడుతూ ఉంటారు. ఒక మనిషిని చూసినట్లుగా చూసుకుంటూ ఉన్నారు. మనిషిని బ్రతిమిలాడినట్లుగా బ్రతిమిలాడుతూ ఉన్నారు. అది చూసిన నాగిని, ఈ పాము పిల్ల ఎవరిది, ఇది నా పిల్లేనా అనుకుంటూ పాము పిల్లను పరీక్షగా చూసింది. నాగిని తన కొడుకును గుర్తుపట్టింది. ఈ పాము పిల్ల నా కొడుకే, అయితే ఇతను నా పిల్లను పెంచుకుంటున్నాడా, నేను తప్పు చేశానా అనుకుంటూ వెంటనే శివాలయం దగ్గరకు వెళ్ళి శివలింగం ముందు ఆగి ఇలా అంటుంది, శివయ్య, నేను చాలా తప్పు చేశాను. ఈ రైతు భార్య చాలా మంచివారు. రైతు పొలం దున్నేటప్పుడు పొరపాటున నా పుట్ట జోలికి వచ్చి నా భర్తను చంపి ఉంటాడు. పాపం ఆ రైతుకు తెలియదు అనుకుంటా నేను తల్లిని అయిన నాగిని ఉన్నాను అని. నా కొడుకు చిన్నవాడని తనను ఇంటికి తీసుకొని వెళ్ళి పెంచుకుంటున్నాడు అనుకుంటా. శివయ్య, నేను ఎంత తప్పు చేశాను. అనవసరంగా నేను ఆ రైతు కొడుకును చంపాను. రైతు మరియు రైతు భార్య నా కొడుకును సొంత కొడుకులాగా, ఒక మనిషిలాగా పెంచుకుంటూ ఉన్నారు. నేను ఏం చెయ్యాలి అని శివయ్య ముందు కన్నీరు పెట్టింది. నాగిని చాలా శక్తివంతమైనది. నాగిని శివయ్యను ఇలా ప్రార్థించింది, నా వల్ల రైతు తన కొడుకును కోల్పోయాడు. ఎలాగైనా తనకు కొడుకును ప్రసాదించు అని ప్రార్థిస్తుంది. నాగిని ఆ గుడిలోనే ఉంటూ శివుడికి బాగా పూజలు చేసింది. శివయ్య నాగిని భక్తికి ప్రసన్నమయ్యాడు. ఒకరోజు రైతు మరియు రైతు భార్య శివాలయానికి వస్తూ ఉండగా వారికి గుడి ప్రాంగణంలో ఒక పసిపిల్లవాడు ఏడుపు వినిపించింది. రైతు భార్య పిల్లవాడి ఏడుపు ఎటు వస్తుందో అటువైపు వెళ్ళారు. అక్కడ చూస్తే ఒక చిన్న పిల్లవాడు చెట్టు మొదట్లో ఏడుస్తూ ఉన్నాడు. ఆ పిల్లవాడికి చీమలు కుడుతూ ఉన్నాయి. వెంటనే రైతు భార్య ఆ పిల్లవాడిని చేతిలోనికి తీసుకుంది. పిల్లవాడు ఏడుపు ఆపేశాడు. వెంటనే అక్కడకు నాగిని ఒక మహిళ రూపంలో వచ్చింది. ఆ మహిళ రైతు భార్యతో ఇలా అంటుంది, ఈ పిల్లవాడి తల్లి తండ్రి వీడిని ఇక్కడ వదిలేసి వెళ్ళిపోయారు. ఈ పిల్లవాడిని శివయ్య మీకు ప్రసాదించాడు అనుకుని వీడిని మీ కొడుకులాగా పెంచుకోండి అని చెప్పింది. నాగిని రూపంలో ఉన్న మహిళ చెప్పిన మాటలు విని రైతు భార్య సంతోషించారు. శివయ్యకు పూజ చేసి ఆ బాబును తీసుకుని ఇంటికి వెళ్ళారు. నాగిని వారు వెనుక వెళ్ళింది. రైతు మరియు రైతు భార్య ఈ పిల్లవాడు వచ్చాక తన కొడుకును సరిగ్గా పట్టించుకుంటారో లేదో అని ఆ ఇంటిలో ఒక మూలన ఉండి చూసింది. రైతు మరియు రైతు భార్య గుడిలో దొరికిన పిల్లవాడిని పాము పిల్లను ఒకేలాగా చూసుకుంటూ ఉన్నారు. వారిద్దరికీ సమానంగా ప్రేమానురాగాలు పంచుతూ ఉన్నారు. అది చూసిన నాగిని సంతోషించింది. రైతు ఒకరోజు పొలం దగ్గరకు రావటం చూసి నాగిని మళ్ళీ ఒక మహిళ రూపంలో రైతు వద్దకు వచ్చి, నువ్వు చాలా గొప్పవాడివి. నేను నీకు ఒక వస్తువుని ఇస్తున్నాను. నువ్వు దానిని చాలా జాగ్రత్తగా ఉంచుకోవాలి. ఎవరికీ ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఇవ్వకూడదు అని చెప్పి ఆ మహిళ రైతుకు నాగమణి ఇస్తుంది. వెంటనే ఆ మహిళ నాగినిగా మారిపోతుంది. రైతు ఆ నాగినియే తన కొడుకును చంపింది అని గుర్తించి భయపడతాడు. అప్పుడు నాగిని, నువ్వు భయపడకు, నేను నిన్ను ఏమీ చేయను. నువ్వు నా భర్త కొడుకును చంపావని కోపంలోనే నీ కొడుకుని చంపాను. ఆ తర్వాతే నాకు నిజం తెలిసింది, నువ్వు నా కొడుకును కాపాడావు అని. నువ్వు నా కొడుకును జాగ్రత్తగా చూసుకో, కానీ ఒక విషయం గుర్తుపెట్టుకో, నా కొడుకును నువ్వు మనిషిలా భావించి పెంచుతున్నావు, కానీ నా కొడుకు పాము. తనలో విషం ఉంటుంది. తను ఎప్పుడైనా తెలుసో తెలియకనో ఎవరినైనా సరే కాటేస్తే నేను నీకు ఇచ్చిన మణిని కాటేసిన ప్రదేశంలో పెట్టు, వారు బ్రతుకుతారు. నా కొడుకు తనను తాను రక్షించుకునే అంతవరకు జాగ్రత్తగా పెంచు, మంచి చెడులు నేర్పించు అని చెప్పి నాగిని చనిపోతుంది. రైతు నాగిని తన భర్తను పాతిపెట్టిన స్థానంలోనే పాతిపెడతాడు. నాగిని ఇచ్చిన నాగమణికి నిత్యం పూజలు చేస్తాడు. నాగమణి కారణంగా రైతు చాలా తొందరగా ధనవంతుడు అవుతాడు.
కానీ దానం రూపంలో ఏదో ఒక మంచి కార్యానికి వాటిని వాడేవాడు. ఇక నాగిని కొడుకు కూడా కొద్ది రోజుల్లోనే పెద్దవాడు అయ్యాడు. తను కూడా శివభక్తిలో నిమగ్నమయ్యాడు. నాగిని కొడుకు కూడా మనిషిలాగా మారే వరం పొందాడు. మనిషిలాగా ఉన్నప్పుడు అందరితో సరదాగా సమయం గడిపేవాడు. కొద్ది రోజులకు నాగిని కొడుకు వారి జాతితో కలిసి వెళ్ళిపోయాడు. అప్పుడప్పుడు రైతును, రైతు భార్యను, మనిషి రూపంలో ఉన్న తన సోదరుణ్ణి చూడడానికి వస్తూ ఉండేవాడు. సాధారణంగా మన హిందువులు నాగపామును ఎంతో భక్తిభావంతో పూజిస్తూ ఉంటారు. మన హిందూ పురాణాలలో కూడా నాగపాముకు ఎంతో ప్రాధాన్యత ఉంటుంది. పామును చూడగానే ఆమడ దూరం పరిగెత్తుతారు. కానీ నాగుపాము తలపై నాగమణి ఉంటుందని, అది కనిపిస్తే ప్రాణాలకు సైతం తెగించి నాగమణిని సొంతం చేసుకోవడానికి ఎంతోమంది ప్రయత్నిస్తూ ఉంటారు. నాగపాము తలపై మెరుస్తూ కనిపించేటటువంటి నాగమణి సొంతం చేసుకోవటం వల్ల వారికి ప్రాణాపాయం ఉండదని, అదేవిధంగా వారికి అష్టైశ్వర్యాలు లభిస్తాయని ఎంతోమంది భావిస్తూ ఉంటారు. అయితే నిజంగానే పాము తలపై నాగమణి ఉంటుందా? ఆ నాగమణికి నిజంగానే అన్ని శక్తులు ఉంటాయా? లేకపోతే నాగమణి గురించి అంతా కట్టుకదేనా అనే విషయం గురించి తెలుసుకుందాం. నాగమణి గురించి తెలుసుకోవాలి అంటే పురాణాలను పరిశీలించాల్సి ఉంటుంది. మన పురాణాల ప్రకారం భూగర్భంలో 7 లోకాలు ఉంటాయనే విషయం మన అందరికీ తెలిసిందే. ఈ లోకాలలో ఎన్నో జీవరాశుల నివాసం ఉంటాయి. ఇక పాములకు రాజైన ఆదిశేషుడు తన 1000 తలలతో భూభారాన్ని మోస్తాడని పురాణాలు చెప్తూ ఉన్నాయి. ఆదిశేషుడు, వాసుకి ఇలాంటి పాములన్నీ భూగర్భంలోనే నివసిస్తూ ఉంటాయి. వీటికి ముఖ్య అనుచరులుగా నాగపాములు ఉంటాయని పురాణాలు చెప్తూ ఉన్నాయి. ఈ నాగుపాముల తలపై నాగమణి ఉంటుందని చాలామంది భావిస్తూ ఉంటారు. ఇకపోతే నాగమణి గురించి సైన్స్ ప్రకారం ఆలోచిస్తే భూగర్భంలో ఎన్నో ఖనిజాలు దాగి ఉంటాయి. వాటిల్లో కొన్ని కాంతిని వెదజల్లుతూ ప్రకాశిస్తూ కనిపిస్తూ ఉంటాయి. వాటి కాంతిలోనే పాములు చిన్న చిన్న కీటకాలను వేటాడుతూ ఆహారంగా తీసుకుంటూ ఉంటాయి. ఆ విధంగా కాంతివంతంగా కనిపించే ఖనిజాలనే మనలో చాలామంది నాగమణిగా భావిస్తూ ఉంటారు. నిజానికి నాగమణి అనేది లేదని శాస్త్రీయపరంగా తెలియజేస్తూ ఉన్నారు. కానీ మన పురాణాలలో ఈ పాముకు ఎంతో ప్రాముఖ్యత ఉండటం వల్ల నాగుపామును భక్తిభావంతో పూజించటం పూర్వం నుంచి ఆనవాయితీగా వస్తుంది. అలాగే ఈ పౌర్ణమి సందర్భంగా పౌర్ణమి మరియు అమావాస్య అనే 2 అక్కా చెల్లెళ్ళ కథను వింటే చాలు జన్మల పాపాలు పోతాయి, కోటి జన్మల పుణ్యం వస్తుంది. ఒక రాజ్యంలో ఒక రాజు, ఒక రాణి ఉండేవారు. ఆయనకు 2 కుమార్తెలు, 2 కుమారులు ఉన్నారు. ఒక కుమార్తె పేరు అమావాస్య, మరొక కుమార్తె పేరు పౌర్ణమి. పౌర్ణమి చాలా భక్తి కలిగి ఉండేది. ఎప్పుడూ కూడా గోవులకు సేవలను చేస్తూ ఉండేది. తానే అన్ని పనులను చేసేది. అమావాస్య మాత్రం ఎప్పుడూ కూడా ఏ పూజలు చేయడానికి ఆసక్తి చూపించేది కాదు. ఆమె ఎప్పుడూ కూడా దైవ ప్రార్థన చేయలేదు. అమావాస్య ఏ పని కూడా చేసేది కాదు. కానీ అక్కా చెల్లెళ్ళు ఇద్దరికీ మాత్రము ఒకరంటే ఒకరు చాలా ఇష్టంగా ఉండేవారు. కానీ పూర్ణిమ అంటే రాజుకు, రాణికి అంత ఇష్టం ఉండేది కాదు. వారిద్దరూ కూడా అమావాస్యని ఎక్కువగా ప్రేమగా చూసేవారు. తన కొడుకులిద్దరినీ కూడా ప్రేమగా చూసుకునేవారు. తన కొడుకుల విషయంలోనే ఎక్కువ శ్రద్ధను తీసుకుంటూ ఉండేవారు. కాలం గడిచే కొద్దీ రాజుగారి పిల్లలు పెరిగి పెద్దయ్యారు. రాజదంపతులు, రాజకుమారులు ఇద్దరికీ కూడా వివాహాన్ని చేశాడు. కుమార్తెలకు కూడా వివాహం చేయాలని నిర్ణయించుకున్నాడు. అప్పుడు రాణి రాజుతో ఇలా చెప్తుంది, చూడండి, పూర్ణిమ ఎప్పుడూ కూడా ఎక్కువగా పనిచేయడానికి ఇష్టపడుతుంది. గోసేవ చేయడానికి ఇష్టపడుతుంది. భజనలు, కీర్తనలు అంటూ ఉంటుంది. అందువలన ఆమెకు ఎవరైనా పేదింటి అబ్బాయిని చూసి పెళ్లి చేయమని చెప్తుంది. ఎందుకంటే ధనవంతుల కుటుంబంలోనికి వెళ్ళినట్లయితే ఇవన్నీ చేయడానికి కుదరదు. కాబట్టి మనం పౌర్ణమిని పేద ఇంటికి పంపిద్దాం అంటుంది. దానికి రాజు కూడా సరే అని చెప్పి సంబంధాలు వెతకటం మొదలుపెట్టాడు. చివరికి రాజు పూర్ణిమకు ఒక పేదింటి అబ్బాయితో వివాహాన్ని ఖాయం చేశాడు. ఇక ఇప్పుడు రాణి ఇలా అంటుంది, మహారాజా, అమావాస్యకు కూడా మనము వివాహాన్ని చేద్దాము. అక్కా చెల్లెళ్ళు ఇద్దరికీ కలిపి పెళ్లి చేయండి అని చెప్పింది. అప్పుడు రాజుగారు అదే గ్రామానికి చెందిన వేరొక రాజకుమారుడితో అమావాస్యకు వివాహాన్ని కుదిరించాడు. రాజు రాణికి అమావాస్యకు రాజకుమారుడితో వివాహం కుదిరిందని చెప్పగానే చాలా సంతోషించి, అప్పుడు ఆమె మనసులో ఎలా అనుకుంటుంది, పేద ఇంట్లో పూర్ణిమ ఎలా ఉంటుందో ఇప్పుడు చూస్తాను. ఆమె ఎప్పుడూ పూజలు పూజలు అంటూ ఉంటుంది.
ఆమెకు దేవుడు ఎలా సహాయం చేస్తాడో చూద్దాము అని అనుకుంటుంది. సమయం రాగానే రాజుగారు తన 2 కుమార్తెలకు కూడా వివాహాన్ని చేశాడు. అమావాస్యకు చాలా సంపదను కూడా ఇచ్చాడు. కానీ పూర్ణిమకు మాత్రము ఏమీ ఇవ్వలేదు. వారి సోదరులు అమావాస్యను మరియు పూర్ణిమను చాలా ప్రేమగా చూసుకుంటూ ఉండేవారు. కానీ అమావాస్య మాత్రము వదినగార్లపై ఎప్పుడూ కూడా పెత్తనాన్ని చలాయిస్తూ ఉండేది. పౌర్ణమి మాత్రం ప్రతి పనిలోనూ కూడా వాళ్లకు సహాయాన్ని చేస్తూ ఉండేది. పెళ్ళయ్యాక అమావాస్య, పూర్ణిమ ఇద్దరూ కూడా తమ అత్తగారింటికి వెళ్ళిపోయారు. ఒకసారి అమావాస్య తమ ఇంట్లో శివ పూజను ఏర్పాటు చేసుకుంది. ఆ పూజకు ఊర్లో అందరినీ పిలిచింది. కానీ తన సోదరి పౌర్ణమిని మాత్రం పిలవలేదు. పౌర్ణమి తన ఇంటి గుమ్మం దగ్గరే కూర్చుని ఉంది. అప్పుడు కొందరు ఆడవాళ్ళు పౌర్ణమితో, మీ చెల్లెలు ఇంట్లో ఈరోజు ఈశ్వర పూజ జరుగుతోంది, నువ్వు రావా అని అడిగారు. అప్పుడు పౌర్ణమి ఇలా చెప్తుంది, మా చెల్లి నన్ను పిలవలేదు, నేను ఎలా వెళ్ళను అని అంటుంది. అప్పుడు ఆ మహిళలు, దైవ పూజ జరుగుతున్నప్పుడు ఎవరూ పిలవాలని ఏమీ లేదు, ఎవరైనా సరే వెళ్ళవచ్చు, అందువలన నువ్వు కూడా మాతో రమ్మని పిలిచారు. దాంతో పౌర్ణమి ఆ పూజకు వెళ్ళింది. అమావాస్య పౌర్ణమిని చూసి, నేను నిన్ను పిలవలేదు కదా, నా ఇంటికి ఎందుకు వచ్చావు అని కోపంగా అడుగుతుంది. వస్తే వచ్చావు కానీ నిశ్శబ్దంగా ఒక చోట కూర్చుని ఉండు, అటూ ఇటూ తిరగకు అని చెప్పింది. పౌర్ణమి పేదరికం గురించి ఎగతాళి చేసింది. పూర్ణిమ కళ్ళల్లో నుండి నీళ్లు ప్రవహించాయి. ఆమె శివుణ్ణి ప్రార్థించటం ప్రారంభించింది. ఓ మహాదేవ, నువ్వు నా పట్ల ఎప్పుడు దయ చూపిస్తావు? నేను చేసిన తప్పేమిటి? పూజలు చేయటం నా తప్ప, పని చేయటం నా తప్ప? దేవుడు ఎప్పుడు నన్ను కరుణిస్తాడు అనుకుంటూ ఆమె దేవుణ్ణి వేడుకుంటూనే ఉంది. ఆ శివ పూజ మొత్తం కూడా పూర్తయిపోయింది. అమావాస్య అందరికీ కూడా ప్రసాదాన్ని ఇచ్చింది. కానీ పౌర్ణమికి మాత్రం ఏమీ ఇవ్వలేదు. దాంతో పౌర్ణమి అక్కడి నుండి తిరిగి వచ్చేసింది. ఆమె దారిలో ఇలా అనుకుంటుంది, నేను ఇప్పుడు ప్రసాదాన్ని తీసుకొని వెళ్లకుండా ఇంటికి వెళ్ళినట్లయితే నా పిల్లలు ప్రసాదాన్ని అడుగుతారు. అప్పుడు నేను వారికి ఏ సమాధానం చెప్పాలి అని బాధపడింది. తర్వాత ఆమె అన్నా వదినల దగ్గరకు వెళ్ళాలి అని అనుకుంది. ఇంటికి వెళ్ళి తన భర్తలో పిల్లలతో అన్నగారి ఇంటికి వెళ్ళి వస్తాను అని చెప్పి అన్నగారింటికి బయలుదేరింది. పౌర్ణమి అలా నడుచుకుంటూ వెళ్తూ ఉండగా దారిలో ఒక తులసి చెట్టు కనిపించింది. అక్కడ ఒక వృద్ధురాలు కూర్చుని ఉంది. ఆ ముసలి ఆవిడ పౌర్ణమిని ఆపి, అమ్మా, నువ్వు ఎవరు, ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగింది. ఆమె అడిగిన ప్రశ్నలకు పూర్ణిమ తన గురించి ఇలా వివరణ ఇచ్చింది. తనను తను పరిచయం చేసుకుంది. అప్పుడు ఆ ముసలి తల్లి ఇలా అంటుంది, అమ్మా చూడు, ఈ తులసి మొక్క ఎండిపోతుంది, అందులో కొద్దిగా నీటిని పొయ్యమని చెప్పి ఇక్కడ ప్రదేశాన్ని అంతా కూడా శుభ్రం చేయమని చెప్పింది. తనకు స్నానానికి నీళ్లు కూడా తోడమని చెప్పింది. పౌర్ణమి దయతో సరే అని చెప్పి ఆ ప్రదేశాన్నంతా కూడా శుభ్రం చేసింది. ముసలి అవ్వ స్నానం చేయడానికి నీటిని కూడా ఏర్పాటు చేసింది. ఆమె పాదాలను నొక్కింది. అన్ని పనులు అయిపోయిన తర్వాత, వేరే ఏమైనా పని ఉందా అమ్మా అని అడిగింది. ఏమీ లేదని చెప్పి ఆమె పౌర్ణమికి తన ఆశీర్వాదాలను ఇచ్చింది. పౌర్ణమి ఇంకొద్దిగా ముందుకు వెళ్ళింది. ఇంకొంచెం ముందుకు వెళ్ళేసరికి తనకు ఒక గుడి కనిపించింది. ఆ గుడి దగ్గర ఒక సాధువు కూర్చుని ఉన్నాడు. ఆ సాధువు మరెవరో కాదు, దేవుళ్ళకే దేవుడు మహాదేవుడే అక్కడ కూర్చుని ఉన్నాడు. ఆయన పౌర్ణమిని ఆపి ఇలా అడుగుతాడు, తల్లి, నువ్వు ఎవరు, ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగాడు. పౌర్ణమి తన గురించి వివరణ ఇచ్చి, నేను మా అన్నా వదినల దగ్గరకు వెళ్తున్నాను అని చెప్పింది. అప్పుడు ఆ ముసలి బాబా వేషంలో ఉన్న పరమేశ్వరుడు, తల్లి, ఈ గుడిని కొద్దిగా శుభ్రం చేస్తావా అని అడిగాడు. దానికి పౌర్ణమి సరే చేస్తాను అని చెప్పి ఆ గుడిని శుభ్రం చేసింది. ఇంకా ఆ సాధువుకు కూడా సేవలు చేసింది. అప్పుడు పరమేశ్వరుడు రూపంలో ఉన్న ఆ సాధువు పౌర్ణమికి ఆశీర్వాదాలు ఇచ్చారు. ఆమె ఇంకొద్దిగా ముందుకు వెళ్ళింది. ఇంకొంచెం ముందుకు వెళ్ళేసరికి అక్కడ కాళీమాత ఆలయం కనిపించింది. తను ఆ కాళీమాత గుడి దగ్గరకు వెళ్ళేసరికి అక్కడ ఒక ముసలి అవ్వ కనిపించింది. ఆమె పౌర్ణమిని పిలిచి, చూడమ్మా, ప్రతి ఒక్కరూ కూడా గుడికి వస్తున్నారు, వెళ్ళిపోతూ ఉన్నారు, కానీ ఎవ్వరూ ఈ గుడిని శుభ్రం చేయటం లేదు. చూడు ఎంత మురికిగా ఉందో, కాస్త ఈ గుడిని శుభ్రం చేస్తావా అని అడిగింది. దానికి పౌర్ణమి సరే అమ్మా, అలాగే చేస్తాను అని చెప్పి తన గుడిని మొత్తం కూడా శుభ్రం చేసింది. శుభ్రం చేసి కాళీమాతకు పూజలు చేసుకుంది. పూజలు చేసుకుని ఆమె మళ్ళీ బయలుదేరింది. ఇంకొద్దిగా ముందుకు వెళ్ళేసరికి ఒక నది వచ్చింది.
ఆ నది దగ్గర ఒక ముసలి అవ్వ కూర్చుని ఉంది. ఆ ముసలి అవ్వ రూపంలో ఉన్నది మరెవరో కాదు, ఆమె గంగామాత. గంగామాత పౌర్ణమితో ఇలా చెప్తోంది, చూడు తల్లి, ప్రతి ఒక్కరూ కూడా ఈ నదిలోనికి దిగి స్నానం చేస్తున్నారు, వెళ్ళిపోతూ ఉన్నారు. ఇక్కడ అంతా కూడా చాలా మురికిగా ఉంది. పైన ప్రదేశం అంతా కూడా చాలా మురికిగా చేశారు. చెత్తంతా పేరుకుపోయింది. ఇదంతా శుభ్రం చేస్తావా అని అడిగింది. దానికి పౌర్ణమి అలాగే చేస్తాను అని చెప్పి ఆ ప్రదేశాన్నంతా కూడా శుభ్రం చేసింది. శుభ్రం చేసిన తర్వాత అక్కడే ఉన్న నావలో కూర్చుని తను ఆ నావ దాటి అవతల వద్దకు వెళ్ళి తన అన్న ఇంటికి వెళ్ళింది. అన్న వదిన గార్ల ఇంటికి వెళ్ళేసరికి పౌర్ణమి రాకకు వారు చాలా సంతోషపడ్డారు. ఆ రోజంతా కూడా వారు పౌర్ణమితో మంచిగా కబుర్లు చెప్పుకుంటూ ఉన్నారు. రాత్రి అయింది. పౌర్ణమి వాళ్ళ ఇంట్లోనే నిద్రపోయింది. ఉదయం లేచి పౌర్ణమి నేను వెళ్ళి వస్తాను అని చెప్పేసరికి వదినగారులు తనకు ఎరుపు రంగు చీరను ఇచ్చారు. ఆ చీరను కట్టుకొని వెళ్ళమని చెప్పారు. సరే అని చెప్పి పౌర్ణమి ఆ చీరను కట్టుకుంది. అక్కడ నుండి బయలుదేరుతూ ఉంటే వదినగారులిద్దరూ కూడా ఒక సంచిని తనకు ఇచ్చారు. ఆ సంచిని తీసుకుని వెళ్ళమని చెప్పారు. ఆమె సంచిని తీసుకుని బయలుదేరింది. మళ్ళీ అదే నావ ఎక్కి మళ్ళీ యువతల గట్టుకు వచ్చింది. వచ్చి అక్కడ గంగామాత కూర్చుని ఉంది కదా, గంగామాత కూడా పౌర్ణమికి ఒక సంచిని ఇచ్చింది. తను ఆ రెండవ సంచిని కూడా తీసుకుంది. పౌర్ణమి ఇంకొద్దిగా ముందుకు వచ్చేసరికి కాళీమాత ఆలయం కనిపించింది. అక్కడ ఉన్న ముసలి అవ్వ కూడా పౌర్ణమికి ఇంకొక సంచిని ఇచ్చింది. ఆ సంచిని కూడా తీసుకొని పౌర్ణమి ఇంకా ముందుకు బయలుదేరింది. ఇంకా కొంచెం ముందుకు వెళ్ళేసరికి తులసీమాత వచ్చింది. అక్కడ కూడా పౌర్ణమికి తులసీమాత దగ్గర ఉన్న ముసలి అవ్వ ఇంకొక సంచిని ఇచ్చింది. అన్నిటినీ తీసుకొని పౌర్ణమి తన ఇంటికి చేరుకుంది. ఇంటికి చేరుకున్న తర్వాత తను అన్నా వదినలు ఇచ్చిన సంచిని ముందుగా విప్పింది. దానిలో మిఠాయిలు ఉన్నాయి, ఇంకా కొత్త బట్టలు ఉన్నాయి. వాటిని తీసి మిఠాయిలను తన పిల్లలకు ఇచ్చింది. కొత్త బట్టలను తన పిల్లలకు ఇచ్చింది. తర్వాత గంగామాత ఇచ్చిన సంచిని తెరిచింది. ఆ సంచి నిండా కూడా బంగారంతో నిండి ఉంది. అది చూసి పౌర్ణమి చాలా ఆశ్చర్యపోయింది. తర్వాత ఆమె కాళీమాత దగ్గర ఉన్న అవ్వ ఇచ్చిన సంచిని తెరిచేసరికి అది కూడా ధనధాన్యాలతో నిండి ఉంది. తర్వాత పరమేశ్వరుడు ఇచ్చిన సంచిని, తులసిమాత ఇచ్చిన సంచిని తీసేసరికి వాటన్నిటి నిండా కూడా ధనధాన్యాలు ఉన్నాయి. పౌర్ణమి చాలా సంతోషపడింది. తన పేదరికం పోయిందని ఎంతో ఆనందించింది. ఇప్పుడు తన ఇంట్లో ఎటువంటి లోటు కూడా లేదు. తను చాలా సంతోషంగా జీవిస్తుంది. కొన్ని రోజులు గడిచిన తర్వాత పౌర్ణమి ఇంట్లో శివపూజను ఏర్పాటు చేసుకోవాలి అని అనుకుంది. అనుకున్నదే తడవుగా తను శివపూజను ఏర్పాటు చేసుకుంది. ఏర్పాటు చేసుకుని అమావాస్యను కూడా తన ఇంటికి పిలిచింది. అప్పుడు ఊళ్ళోని ఆడవాళ్ళందరూ కూడా శివపూజలో పాల్గొనడానికి వచ్చారు. అమావాస్య కూడా వచ్చింది. అమావాస్య పౌర్ణమిని చూసి నీకు ఇంత ధనం ఎలా వచ్చింది అని అడిగింది. అప్పుడు పౌర్ణమి, నేను మీ ఇంటికి వచ్చినప్పుడు నువ్వు ప్రసాదాన్ని ఇవ్వలేదు. నేను అదే బెంగలో అన్నా వదినల దగ్గరకు వెళ్దామని బయలుదేరాను అని జరిగిన విషయాన్నంతా కూడా అమావాస్యకు చెప్పింది. అప్పుడు అమావాస్య పౌర్ణమితో, నువ్వు నాకు కూడా ప్రసాదాన్ని ఇవ్వకు, నేను కూడా అలానే వెళతాను అని చెప్పింది. కానీ పౌర్ణమి మాత్రం, నేను ప్రసాదాన్ని ఎందుకు ఇవ్వకుండా ఉంటాను? ప్రసాదము అందరికీ పంచాలి, అందువలన నేను ప్రసాదాన్ని అందరికీ పెడతాను అని చెప్పింది. కానీ అమావాస్య వినకుండా ఆ ప్రసాదాన్ని తీసుకోకుండానే తను బయలుదేరింది. అమావాస్య బయలుదేరిన తర్వాత తనకు మొదటిగా తులసి చెట్టు వద్ద ఉన్న ముసలి అవ్వ కనిపించింది. ఆ అవ్వ అమావాస్యతో ఇలా అంటుంది, అమ్మాయి, తులసి చెట్టుకు చాలా రోజుల నుండి నీళ్లు లేవు. ఆ ప్రదేశం అంతా కూడా చాలా మురికిగా ఉంది. నువ్వు శుభ్రం చేస్తావా అని అడిగింది. దానికి అమావాస్య, ఓ అవ్వ, ఏం మాట్లాడుతున్నావు? నన్ను చూసావా నువ్వు? నేను ఈ పనులన్నీ చేసినట్లయితే నా బట్టలన్నీ కూడా మురికి అయిపోతాయి. అందువలన నేను అవేమీ చెయ్యను అని చెప్పి తను అక్కడి నుండి ముందుకు వెళ్ళిపోయింది. ముందుకు వెళ్ళేసరికి తనకు పరమేశ్వరుడు కనిపించాడు. సాధువు రూపంలో ఉన్న పరమేశ్వరుడు గుడిని శుభ్రం చేయమని అడిగితే అదే సమాధాన్ని చెప్పింది అమావాస్య. తను కాళీమాతకు, గంగామాతకు, అందరికీ కూడా అదే సమాధాన్ని చెప్పింది. చెప్పి తన నావను దాటి తన అన్నా వదినల ఇంటికి వెళ్ళింది. అమావాస్య రావటంతో వదినలు, ఇది ఎందుకు వచ్చింది మన ఇంటికి అని అనుకుంటున్నారు. సరే అని చెప్పి అమావాస్య ఆ రోజుకు అక్కడే ఉంది. మరుసటి రోజు ఉదయాన్నే నేను బయలుదేరుతున్నాను అని చెప్పేసరికి అన్నా వదినలు సరే వెళ్ళిరమ్మని అంటారు.
అప్పుడు అమావాస్య, అదేంటి నన్ను వెళ్ళిపోమంటున్నారా? పౌర్ణమి వచ్చినప్పుడు పౌర్ణమికి మీరు సంచిని ఇచ్చి పంపించారు, మరి నాకు ఏమీ ఇవ్వరా అని అడిగింది. అలా అడిగేసరికి వదినలు, అమ్మా సంచి నీ ఇంటికి పంపిస్తాము, నువ్వు వెళ్ళిపో అని అంటారు. అమావాస్య మళ్ళీ నదిని దాటి గంగామాత దగ్గరకు వచ్చింది. గంగామాతను కూడా నేను వెళ్తున్నాను అని చెప్పింది. ఆమె కూడా సరే వెళ్ళు అని అనేసరికి నాకు సంచిని ఇవ్వరా అని అడిగింది. నీ ఇంటికి వస్తుంది, వెళ్ళిపోమ్మని చెప్పింది అవ్వ. కాళీమాత, పరమేశ్వరుడు, తులసీమాత కూడా సంచి నీ ఇంటికి వస్తుంది, వెళ్ళిపో అని చెప్తారు. అమావాస్య ఇంటికి చేరుకునేసరికి తన ప్రాంగణంలో 5 సంచులు ఉన్నాయి. అమావాస్య ఆ 5 సంచులు తెరచి చూసేసరికి మట్టితోనూ రాళ్లతోనూ పాములు తేళ్లతోనూ నిండి ఉన్నాయి. అవి బయటికి వచ్చి తన ఆస్తిని తినేశాయి. అమావాస్యకు బుద్ధి వచ్చింది. అప్పుడు తను దేవుడా, భగవంతుడా నన్ను కాపాడమంటూ వేడుకుంటూ ఉంది. అప్పుడే పౌర్ణమి అక్కడకు వచ్చింది. అప్పుడు అమావాస్య పౌర్ణమితో, నీకు సమస్తమైన సుఖాలు లభించాయి, కానీ నాకు ఏమీ లభించలేదు, ఎందుకు అని అడిగింది. దానికి పౌర్ణమి, నేను అందరితో చాలా మంచిగా ప్రవర్తించాను, ఇంకా అన్నా వదినలకు నేను ఎప్పుడూ కూడా సహాయాన్ని చేస్తూనే ఉన్నా, నువ్వు వదినలకు ఎప్పుడూ ఎటువంటి సహాయాన్ని చేయలేదు, నీకు వదినలు ఎందుకు సహాయం చేస్తారు అని అడిగింది. పైగా నువ్వు దారిలో కనబడిన అవ్వలకు, సాధువుకు ఎవ్వరికీ కూడా విలువను ఇవ్వలేదు, వారు చెప్పిన ఏ మాటను కూడా నువ్వు వినలేదు, అందువలనే భగవంతుడు నీకు ఏమీ ఇవ్వలేదు అని అంటుంది. అప్పుడు అమావాస్య పౌర్ణమిని క్షమించమని అడిగింది. ఇదంతా కూడా తెలిసి తెలియకుండానే జరిగిపోయింది అని చెప్పింది. నేను కూడా భగవంతుణ్ణి ప్రార్థించి వీటన్నిటినీ పొందుతాను అని చెప్పింది. అప్పుడు పూర్ణిమ ఇలా అంటుంది, చెల్లి, నువ్వు ఎప్పుడూ కూడా ఈ 3 సూత్రాలను గుర్తుపెట్టుకో. ఈ సూత్రము అందరిపైన కూడా దయ కలిగి ఉండాలి. ప్రతిరోజు కూడా 108 సార్లు ఓం నమఃశివాయ అనే మంత్రాన్ని జపిస్తూనే ఉండు. 3వ సూత్రంగా ఎప్పుడూ ఎవరినీ కూడా బాధ పెట్టకూడదు, మంచి కర్మలనే చేస్తూ ఉండాలి. ఈ 3 సూత్రాలను ఎప్పుడూ కూడా పాటిస్తూ ఉండాలి. వాటిని ఎప్పుడూ కూడా మనసులో ఉంచుకోవాలి. నేను మంచి మనస్సుతో భగవంతుణ్ణి ప్రార్థించాను, అందరికీ కూడా సహాయాన్ని చేశాను, అందరి పనులను చేశాను, అందువలనే నాకు అన్నీ లభించాయి. నీ దగ్గర ఏమున్నాయో అవన్నీ కూడా పోగొట్టుకున్నావు అని అంది. అప్పుడు అమావాస్య బుద్ధి తెచ్చుకొని ఇంటికి వెళ్ళింది. అప్పటి నుండి ఇంట్లో పూజలు చేయటం ప్రారంభించింది. రోజు పరమేశ్వరుని క్షమాపణ అడగటం మొదలుపెట్టింది. కాబట్టి ఎప్పుడూ కూడా మంచి కర్మలను చేయాలి అనే విషయాన్ని ఈ కథ ద్వారా గ్రహించాలి. ఈ పౌర్ణమి రోజు సత్యనారాయణ వ్రతం చేస్తారు గనుక సత్యనారాయణ వ్రత కథను వింటే చాలు, మీ సుడి తిరిగిపోతుంది, మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది. పూర్వం కాశీ పట్టణంలో ఒక చాలా బీద బ్రాహ్మణుడు ఉండేవాడు. తినడానికి సరైన తిండి లేక చాలా బాధపడుతూ ఉండేవాడు. అతని బాధ చూసి జాలిపడి శ్రీమన్నారాయణుడు ఒక ముసలి బ్రాహ్మణుడి రూపంలో ప్రత్యక్షమయ్యి అతన్ని కష్టమేమిటో చెప్పమని అడిగాడు. అప్పుడు ఆ బ్రాహ్మణుడు తన పేదరికం తొలగే మార్గం చెప్పమని కోరుకున్నాడు. దానిక శ్రీ మహావిష్ణువు సత్యనారాయణుడనే పేరుగల విష్ణువును పూజిస్తే సకల కోరికలు తీరుస్తాడు, సమస్త దుఃఖములు తొలగిస్తాడు, నీవు ఆ వ్రతం చేయమని ఆ వ్రత వివరాలు చెప్పి అక్కడికక్కడే అంతర్ధానమయ్యాడు. ఆ రాత్రి ఆ బ్రాహ్మణుడు నిద్రపోక వ్రతం చేయాలనే సంకల్పంతో మేల్కొని ఉండి మర్నాడు ఉదయాన్నే భిక్షాటనకు బయలుదేరాడు. ఆశ్చర్యంగా ప్రతిరోజు కన్నా ఆ రోజు చాలా ఎక్కువగా ధనం సమకూరింది. దానితో బంధుమిత్రులను పిలిచి వ్రతం చేశాడు. ఆ దేవదేవుడు చెప్పినట్లుగానే అతని కష్టములన్నీ కూడా తొలగి సర్వ సంపదల అధికారి అయ్యాడు. అప్పట్నుంచి అతను ప్రతి నెల ఈ వ్రతం చేసి అన్ని పాపాల నుంచి విముక్తి పొందాడు. ఆ బ్రాహ్మణుడు యథావిధిగా వ్రతం విడవకుండా చేస్తూనే ఉన్నాడు. ఒకరోజు ఒక కట్టెలమ్మే అతను అక్కడికి అనుకోకుండా వచ్చాడు. బాగా దాహం వేసి నీళ్లు అడుగుదామని వస్తే అక్కడ ఏదో పూజ జరుగుతూ ఉండటం చూసి ఆ బ్రాహ్మణుణ్ణి దాని విశేషమేమిటో చెప్పమంటాడు. అప్పుడు ఆ బ్రాహ్మణుడు తన కథంతా వివరంగా చెప్పి ఎలా కష్టములు తొలగాయో చెప్పేసరికి ఆ కట్టెలమ్మే అతనికి ఆ వ్రతం మీద బాగా గురి కుదురుతుంది. ఆ వ్రతం అయ్యే వరకు ఉండి తీర్థ ప్రసాదాలు తీసుకుని వెంటనే తాను కూడా చెయ్యాలని సంకల్పించుకుంటాడు. ఈ కట్టెలమ్మే డబ్బు ఎంత వస్తే అంతలో చేస్తానని అతను అనుకుంటాడు. అనుకోవటమే తడవు, ఎప్పటికన్నా రెట్టింపు ధనం వచ్చింది.
అతను కూడా బంధుమిత్రులతో కలిసి వ్రతం చేశాడు. నిర్మలమైన మనసుతో మంచి అరటి పండ్లు, చక్కెర, నెయ్యి, పాలు, గోధుమ పిండి మొదలగు వాటిని సేకరించుకొని వచ్చి భక్తితో వ్రతం ఆచరించి నైవేద్యం పెట్టాడు. ఈ వ్రత మహత్యముచే అతడు కూడా పుత్ర పౌత్రాభివృద్ధి కలిగి ఇహలోకంలో సుఖ సంతోషాలతో జీవించాడు. అంత్యమున బ్రాహ్మణుడు మరియు కట్టెలమ్మేవాడు ఇద్దరూ కూడా అతి దుర్లభమైన మోక్షమును పొంది సత్యలోకమునకు చేరారు. ఒక ఎడారిలో ఒక చిన్న పిట్ట నివసిస్తూ ఉండేది. అక్కడ ఎటువంటి పచ్చదనము లేకపోవటం వలన ఆ చిన్న పక్షి మండే ఇసుకలో రోజంతా గెంతుతూ ఉండేది. ఒక రోజున నారదుడు అటుపోతూ ఈ పిట్ట పడుతున్న కష్టాలను చూసి చాలా జాలిపడ్డాడు. అప్పుడు నారదుడు ఆ పక్షి దగ్గరకు వెళ్ళి, ఓ చిన్ని పిట్ట, ఇంత మండే ఎడారిలో నీవు ఏమి చేస్తూ ఉన్నావు? నీకు ఏమైనా సహాయం చెయ్యనా అని అడిగాడు. అప్పుడు ఆ చిన్ని పక్షి నారదుడికి నమస్కారం చెప్పుకొని, నా జీవితం ఎంతో ఆనందంగా ఉంది, కానీ ఈ ఎండ వేడిని నేను భరించలేకపోతూ ఉన్నాను. నా పాదాలు రెండూ కాలిపోతూ ఉన్నాయి. ఇక్కడ ఒక చెట్టు ఉంటే ఈ ఎండ వేడిని కొంచెము తట్టుకొని హాయిగా సంతోషంగా ఉండగలను అని చెప్పింది. ఇటువంటి ఎడారిలో చెట్టు మొలవటం అసాధ్యం. నీ కోరికను ఎలా తీర్చాలో నాకు తెలియటం లేదు. అయినా నేను పరమాత్మ దగ్గరకు వెళ్ళి నీ కోరిక నెరవేర్చమని ఆయనను అడుగుతాను అన్నారు నారద మహర్షి. సరే అంది చిన్ని పిట్ట. ఇక నారదుడు అక్కడి నుండి విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళిపోయాడు. శ్రీ మహావిష్ణువు వద్దకు వెళ్ళి నారదుడు ఆ పిట్టకు సహాయం చేయమని విష్ణువుకు ఈ పిట్ట విన్నపము తెలియజేశాడు. అప్పుడు విష్ణువు, చూడు నారద, నేను అక్కడ ఒక చెట్టును పెరిగేలేగా చేయగలను, కానీ ఆ పిట్ట విధిరాత అందుకు అనుకూలంగా లేదు. నేను విధి లిఖితాన్ని మార్చలేను, కానీ ఎండ నుంచి ఉపశమనం కోసం ఒక ఉపాయాన్ని చెప్తాను, విను. ఎప్పుడూ ఏదో ఒక కాలిపైనే గెంతుతూ ఉండమని ఆ పక్షికి చెప్పు. అప్పుడు ఒక కాలు నేలపై ఉన్నప్పుడు మరొక కాలికి కొంత విశ్రాంతి దొరికి ఉపశమనం కలుగుతుంది. వెళ్ళి ఆ పక్షితో ఇలా నేను చెప్పానని చెప్పు అన్నారు పరమాత్మ. సరే అని విష్ణువు దగ్గర సెలవు తీసుకునే నారదుడు మళ్ళీ ఎడారిలో ఉన్న పక్షికి కనిపించి పరమాత్మ యొక్క సందేశాన్ని, సలహాను వినిపించాడు. పక్షికి భగవంతుడిపై ఎంతో నమ్మకము కనుక నారదుడి చేత విష్ణువు పంపిన ఉపాయం విని చాలా సంతోషించింది. ఆ చిన్ని పిట్ట నారద మహర్షికి కూడా ఈ సహాయానికి కృతజ్ఞత తెలిపింది. ఎంతో సంతోషించింది. నారదుడికి అర్థం కాలేదు, ఇందులో ఇంత సంతోషించడానికి ఏముందో. అడిగిన చెట్టును మొలిపించలేదు సరికదా, ఒంటి కాలి మీద నడువు అని ఇచ్చిన సలహా వలన ఉపయోగమేమిటో అని తికమక పడ్డాడు నారదుడు. కానీ ఆ పక్షి ఈ ఉపాయాన్ని గ్రహించి వెంటనే అమలులో పెట్టడం మొదలుపెట్టింది. నారద మహర్షి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. కానీ నారదుడికి ఈ సందేహం అలాగే ఉండిపోయింది. అలా కాలం గడిచింది. కొన్నాళ్లకు నారదుడికి మళ్ళీ ఆ చిన్ని పిట్ట గుర్తు వచ్చింది. ఇక అక్కడికి వెళ్ళి ఆ పక్షిని చూద్దామని ఆ దారిలో వెళ్తూ ఆ పక్షిని చూశాడు. కానీ ఆశ్చర్యం, అది హాయిగా ఆ ఎడారి మధ్యలో ఒక పెద్ద పచ్చని చెట్టు మధ్య కూర్చుని ఉంది. పక్షి సుఖంగా హాయిగా ఉండడం చూసి నారదుడికి ఆనందం కలిగింది. అయినా పరమాత్మ చెప్పకపోయినా చెట్టు ఎలా వచ్చిందనే విషయం బోధపడలేదు. దాంతో మళ్ళీ దేవుడి దగ్గరికి వెళ్ళి ఆయనతో ఈ పక్షి గురించి తాను చూసిందంతా కూడా చెప్పాడు. అప్పుడు శ్రీ మహావిష్ణువు నారదునితో ఇలా అన్నారు, అవును నారద, నేను చెప్పినట్లే జరిగింది. పక్షి తలరాతలో చెట్టు రాసి పెట్టలేదు. కానీ నీవు ఆ పక్షికి నా సందేశం వినిపించిన తరువాత భక్తి శ్రద్ధలతో ఆ ఉపాయాన్ని విని అర్థం చేసుకుని ఆచరించింది. అంతేకాక కృతజ్ఞతలు కూడా తెలుపుకుంది. పవిత్రమైన హృదయంతో తనకు లభించిన భగవత్ ప్రసాదమును స్వచ్ఛమైన అంతఃకరణ అమలులో పెట్టింది. ఆ పక్షి చూపించిన ఈ భక్తి శ్రద్ధలకు నేను సంతోషించి ఆ పక్షిని అనుగ్రహించాను. నా అనుగ్రహం మేరకు తలరాతను మార్చేసి అక్కడ అసంభవాన్ని సంభవం చేశాను అన్నాడు. భగవంతుని నమ్ముకున్నవాడు ఎప్పుడూ నష్టపోడు. నిజమైన భక్తి ఉన్నవాడికి భగవంతుడు ఎప్పుడూ ఏదో ఒక విధంగా సహాయం చేస్తూనే ఉంటాడు. ఇదంతా అర్థం కాని కొందరు మూర్ఖులు, నాస్తికులు ఈ విషయాన్ని ఖండిస్తారు. మరికొందరు వాదిస్తారు. ముఖ్యంగా చిన్న వయసు వారు దేవుణ్ణి నమ్మడం అంటే తప్పు చేసినట్టు.
అదొక అనాగరికమైన పని అయినట్టు ప్రవర్తిస్తారు. అలాంటి వారికి ఒక మంచి అర్థవంతమైన కథ ఇది. భక్తి, శ్రద్ధ, కృతజ్ఞతా భావం, విశ్వాసం వీటి వలన పరమాత్మ అనుగ్రహం పుష్కలంగా లభిస్తుంది. ఎడారిలో అయినా పచ్చని చెట్టు మొలుస్తుంది అనే నీతిని ఈ కథ ద్వారా గ్రహించాలి. దేవుడు సాధారణ మానవులనే కాదు, దేవతలను కూడా పట్టి పీడిస్తాడు. రామాయణంలో రావణాసురుడు ఎందుకు నాశనమయ్యాడు, ఆయన వంశం ఎందుకు క్షీణించింది అని అడిగితే అందరూ రావణుడు సీతాదేవిని అపహరించాడు, దానివలనే రాముడి చేతిలో అతని కథ ముగిసిందని చెప్తారు. కానీ అసలు కారణం అది కాదు. రావణాసురుడు నాశనం అవటం వెనుక ఒక రహస్యం ఉంది. రావణాసురుడు సామాన్యుడు కాదు. 10 తలలతో 20 చేతులతో స్వర్ణ లంకను పరిపాలించాడు. 4 లక్షల విధులతో 9 కోట్ల శివుడి దేవస్థానాలతో అష్టదిక్పాలకులను శాసించాడు. అంతేకాదు ఆయన అన్ని వేదాలను చదివాడు. రావణాసురుడు అన్ని శాస్త్రాలు తెలిసినవాడు. 64 విద్యలలో ప్రావీణ్యం కలిగినవాడు. నవగ్రహాలను 9 మెట్లుగా చేసుకుని తొక్కినవాడు రావణ బ్రహ్మ. ఒకరోజు రావణాసురుడు సింహాసనం మీద కూర్చొని ఉంటే 2 రాక్షసులు వచ్చి, స్వామి రావణ బ్రహ్మ, వీడు నా భార్యను తీసుకుని వెళ్ళిపోయాడు. అన్యాయంగా నా భార్యను చెడపట్టాడు. మీరే తీర్పు చెప్పండి అంటాడు. అప్పుడు రావణాసురుడు కోపంతో, ఓరి దుష్టుడా, పరాయి స్త్రీ తల్లి వంటిది వేరే వారి భార్యను నీవెందుకు అపహరించావు? అది అన్యాయం, ఇది అధర్మం అని చెప్పి వెంటనే వీడిని ఉరి తీయండి అని శిక్ష విధిస్తాడు. ఆ తర్వాత కాసేపటికి నారదుడు రావణుడి దగ్గరికి వస్తాడు. రావణాసురుడు సింహాసనం మీద కూర్చుని ఉంటాడు. నవగ్రహాలను బోర్లా పెట్టి వారి వీపులను తొక్కుతూ ఉన్నాడు. ఆ నవగ్రహ దేవతల వద్దకు వచ్చి నారదుడు, ఏంటి నవగ్రహ దేవతలారా, మీ దృష్టి పడితే ప్రపంచమే తారుమారు అవుతుంది. కానీ నేడు ఈ రావణాసురుడి కాళ్ళ కింద నలిగిపోతున్నారే అని అంటాడు. దానికి శనీశ్వరుడు ఇలా అంటాడు, నారద, మా వీపు మీద కాళ్ళు పెట్టి తొక్కటం కాదు, ఒక్కసారి మమ్మల్ని బోర్లా పడుకోబెట్టకుండా తిప్పి చూడమను, అప్పుడు మా ప్రతాపం చూపిస్తామని అంటాడు. వెంటనే నారదుడు రావణాసురుడికి ఈ విషయాన్ని చెప్తాడు. రావణాసుర, ఇది విను. నీవు ఇంత పరాక్రమవంతుడివి, నవగ్రహాలను వీపుల మీద ఎందుకు తొక్కుతున్నావు? వాళ్ళ హృదయాల మీద కాళ్ళు పెట్టి తొక్కవచ్చు కదా, అప్పుడే నీ విలువ పెరుగుతుంది. ఎందుకంటే ఇది దొంగ దెబ్బతీసినట్టు అవుతుంది. గ్రహాలకు భయపడి నువ్వు వారిని బోర్లా పెట్టావు అని చాలామంది అనుకుంటున్నారు. దేవతలు కూడా అదే అనుకుంటూ ఉన్నారు అని అనగానే రావణాసురుడు ఇలా అంటాడు, నారద, నాకు ఎదురే లేదు. ఓ నవగ్రహ దేవతలారా, నా వైపు తిరగండి అని అంటాడు. వెంటనే నవగ్రహ దేవతలు తిరుగుతారు. ఆ వెంటనే వారి హృదయాలపై కాలు పెడుతూ వస్తాడు రావణాసురుడు. సూర్యుడు, చంద్రుడు, అంగారకుడు, బుధుడు, బృహస్పతి, శుక్రుడు ఇలా అందరి హృదయాల మీద కాళ్ళు పెట్టి వస్తాడు. కానీ శని గ్రహం మీద కాళ్ళు పెట్టడానికి రాగానే శని దృష్టి రావణుడి మీద పడుతుంది. అంతలోనే శూర్పణఖ రావణుడి దగ్గరికి వచ్చి అన్నా అని ఏడుస్తుంది. రావణుడు ఏమయ్యింది శూర్పణఖ అని అడిగితే, అరణ్యంలో రామలక్ష్మణులు ఉన్నారు. నా ముక్కు చెవులు లక్ష్మణుడు కోసి చేతిలో పెట్టాడు. రాముడి భార్య సీత చాలా అందంగా ఉంటుంది. అటువంటి అందమైన స్త్రీ నీకు భార్యగా ఉంటే బాగుంటుంది అని శూర్పణఖ అంటుంది. శని దృష్టి సోకటం వలన రావణాసురుడి బుద్ధి వక్రించి సీతాదేవిని అపహరిస్తాడు. ఆ తర్వాత రామలక్ష్మణుల చేతిలో రావణుడు మరణిస్తాడు. రాక్షస వంశం నాశనమైపోతుంది. శని దృష్టి పడటం వలన శాస్త్రాలు వేదాలు చదివినవాడు, 10 తలలు 20 చేతులు కలిగినవాడు, బ్రహ్మ వంశంలో జన్మించినవాడు, దేవతలను చిత్రహింసలు పెట్టిన అంతటి లంకాది రావణాసురుడికే వినాశనం తప్పలేదు. కాబట్టి శని దృష్టి అనేది అంత క్రూరమైనది. మనుషులు, దేవతలు ఎవరైనా శని దృష్టిలో పడితే కష్టాల పాలవుతారు. కనుక ఏరువాక పౌర్ణమి సందర్భంగా ఈ వీడియో చూస్తే చాలు, ఈ కథలు వింటే చాలు.
1 గంటలో మీ సుడి తిరిగిపోతుంది. కష్టాలు, బాధలు, దోషాలు పోతాయి. మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది. పట్టిందల్లా బంగారం అవుతుంది. రాజయోగం పడుతుంది. ఏరువాక పౌర్ణమిలోపు ఈ కథలు వింటే చాలు జన్మ జన్మల పాపాలు పోతాయి. కోటి జన్మల పుణ్యం వస్తుంది. సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. అదృష్టం పడుతుంది. మీకు అన్ని శుభాలే జరుగుతాయి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.